చెప్పు అదే 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 ఏమన్నా ఏమై బాబు నువ్వు తొక్కితే తొక్కునే లేదంట ఏం లేదంటున్నదే అమ్మా బాబు 7 గంటలు 3 ముద్దులు తింటే ఈ 7 గంటలు గొప్పదంట వెళ్ళిపోతాడు అదేనా ఏది పచ్చి నీసు ఆపల కూర పచ్చి నీళ్ళు వస్తుందా మొత్తం కావాలి ఏడే బాబు బంగారం పూర్వం వస్తుంది పచ్చి వస్తుందా తిన్నా ఎట్టున్నాక 50 కదా 50 రూపాయలు గర్భశాల వేసుకొచ్చి చాలా పక్కనంగా వండుకొచ్చారు పువ్వును లాగేతున్నాడు నేను లాగేస్తున్నాడా డబ్బులయ్యి తల డబ్బులు ఎందుకు ఇప్పుడు 7 గంటలకు వస్తే ఏడు ఉచిత 600 కలిసి 15 రూపాయలు చాలా చాలా బాగా చెప్తే అమ్మా చాలా నువ్వు చెప్పమ్మా కదా అతనికి నీ 3 డబ్బులు ఎందుకు 500 పాలు అక్కడ పెట్టాడు చూసా మీ 60 సంవత్సరాలు ఉంటాయి అది గురించి అనుకోవడమే బాగుంది రేపు అమ్మా అరే ఏడేగా పండుగ మాటలు నమ్మకపోవే రావే పువ్వమ్మ రావే పువ్వమ్మ సుబ్బమ్మ సోరమ్మ చంద్రమ్మ కూడా అలా ముక్కులు గుండెలో కూడా అలా 7 గంటలకు ముక్కులు తీసుకొని వస్తారన్నట అదిగో సుబ్బమ్మ సోరమ్మ పోయిందారమ్మ ముక్కేరే మండలకు సుబ్బమ్మ సోరమ్మ
ఏం చేయగల పొల్ల అనవే బాబా కుటుంబండా ఆ మాత్రం నాతో ఎందుకంటే కుటుంబండా ఎప్పుడో నీ బాయిగా ముక్కున ముక్కే బాబా అప్ప ఇక్కడే ఉందా ఎక్కడ మాకుండా అప్ప అదే టక్క 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 పడుతుంది అదేనట టకటక పెడుతుందంటే అదే అప్ప అప్ప మనకులాంటి ఎదుగుండదు సరిపోకుండా బంగారం తీసుకున్నాను బంగారం కొద్ది ఆశ ఉండదు ఒలే 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 పంట బంగారం ఎన్ని బంగారం పిల్లాడే కలిగాడు నా మౌల్య మనగాడు ఎదురు ముందుకు ఎలా వచ్చింది కానీ బాబా కాలం ఉంది కదంటే బాబా కాలం ఉంటే మాత్రం ఈ రోజులో రొంపలు అడగడతారే మునక ఈ కాలంలో యోగ్యులు మనం ఎవరు చూడరే బాబా అప్ప మనగాడు ఎదురు ముందు వెళ్తే బంగారు చెప్పుకుంటే బంగారం తీసుకొచ్చాడమ్మా ఒరే ఒరే అయ్యో ఆడవాళ్ళ మంకాదని వదిలేసి ఈ త్వరగోడ మౌంటే కాపుడు చేస్తే కట్టుకొచ్చావా దేవుడు అలా పెట్టుకోవాలి అప్ప దేవుడు అవటట్టు కాదు కొట్టు ఎక్కడ పుట్టినా నీ పేరు పెట్టుకున్నాను చెప్పు అప్ప ఏడు నా మౌంట్ తెలిపోతే ఇక్కడ నా పిల్ల కొడతారా దొంగ పూజ పెట్టుకోయారు అప్ప అమ్మ బాబు మా కోడి చల్లగారాలు బాబు బాబు అల్లే మాట్లాడే మా తొప్పుకాయ బాబు అప్ప ఏ ముండల ముగ్గురు ఎలా వారి ముక్కలేసి రోయి వారిని చెప్పలేస్తారు వడ్డీలు వదిలే రవణా వారు వడ్డీలు వదిలితే పోయిందా రమ పరుగు పరుగు వరే పోయిందా అదే చెమ్మనికి ఆలవరి మంగాచారు తోటి చెల్లెలతో బొమ్మలు పిల్లలాడుతూ ఉందట ఆనాడు పుట్టుమని అంటుందట ఒలే మంగా ఓలవుడివే మంగమ్మ ఎవరదే మంగతారు నువ్వు ఎన్నాళ్ళు వండేరా ఇక పుట్టింటిలోను పొట్టెలోనా నువ్వు అత్తంటికి వెళ్ళేది కాకలేదా అప్పుడు వరకు ఆడవారు మంగాచేరు కాపురం పట్టే బేమతలేదంట ఆనాడు మంగాచేరు కూడా కాపురం పట్టి ఏంటో తెలిసిందంట ఆడే లెక్క పెడతలు కూడా ఆడే బొమ్మలు కూడా అలా తోటి చెల్లిని కప్పు చెప్పి అలా నెట్టింటి పోయి కన్నీళ్ళు పెడతా ఉన్నదట ఆనాడు కన్నాతలు ఎంకేమంటా ఉన్నదంట అమ్మ మంగా నీకు డబ్బులు కావాలా నీకు లెక్క పెడతలు కావాలా నీకు ఆడే బొమ్మలు కావాలా నీకు కన్నీళ్ళు పెట్టిన కారణాన్ని మంగ అంటే ఆనాడు మంగా తేడంటా ఉన్నదట అమ్మా నాకు డబ్బులు వద్దు నాకు లెక్క పెడతలు వద్దు నాకు ఆడే బొమ్మలు వద్దు అమ్మా నేను అత్త వారిలాగే వెళ్ళిపోతాను అమ్మా నాకు సరిగా ఒళ్ళెట్టు సగనా బావా సరిగా ఒళ్ళెట్టు సగనా ఆనాడు ఆలూరు మంగాచారు కూడా నా ఇంటికి నేను వెళ్ళిపోతాను చారిగా సావకపోతే ఆనాడు కన్నాతులు ఎంకేమని అంటా ఉందంట అమ్మా నువ్వు అమ్మనే నెలతావో కొమనలాతావో నువ్వు అత్తవారల్లకే నువ్వులే తేనా మంగా నువ్వులే తేనే
మంగా ఎప్పుడైతే కన్నాసరి ఎంటి వాళ్ళ బాధపడతా ఉండి ఆనాడు మంగాచారు అంటా ఉందట ఆనాడు నా కన్న కూతురు కాపురానికి వెళ్తా ఉంటే కన్న తల్లి బాధపడకూడదని ఆనాడు కన్నాసరి ఎంటి ఎమిదేవి ఆనాడు మంగాచారికి ఇలా జాగ్రత్తలు చెప్తా ఉన్నట అమ్మ మంగా నువ్వు తెల్లారు జామున మంగా సాకల కామయ్య గారు పెట్టారంట ఆనాడు సాకల కామయ్య గారు పలకి కట్నం బాబు కామయ్య గారు పలకి కట్నం ఎంత కావులు కట్నం ఎంత ఏమండి 12,000 అండి మాకు 6,000 అండి రొక్కవా పొడిపే కేసా మాకు రొక్క పని దారి అయిపోతారా అలా ఎప్పుడైతేనైనా మా చాలా కోర్సు ఉంటాయండి ఏమున్నాయి బ్యాంజీ కోర్సు అవుతుంది సారా కోర్సు చుట్ల కోర్సు అన్ని కోర్సు ఎక్కడ పోతారు మీరేమో అలా ఎప్పుడైతేనైనా ఆనాడు పలకి కట్నం 12,000 అంటండి కావుల కట్నం 6,000 అంటండి 7కి మనులు బట్టి 7 వ్యక్తులు కూడా అలా సారికావులు కూడా అలా ఆడవాడు పట్టణం వెళ్తా ఉన్నదంట మరి ఎత్తండి మంగళతో కాపురం చేయాలా ఆనాడు ఎక్కడము తలుపుకుంటా ఒక పుజర్ రూపం వెళ్ళి ఆ దారికాలు ఎదురు వచ్చినట్టు చెప్తే ఆ దారికాలు కూడా మంగాచారి ఎదుగులో కాదని ఆనాడు ఎక్కడ ముత్తు కూడా ఒక పుజర్ రూపం మాయమైపోయి ఆ దారికాలు ఎట్లా ఎదురు వస్తానంట సారికావులు ఎక్కడ పట్టుకెళ్తారు సారికావులు సారికావులు ఎక్కడ పట్టుకెళ్తారు సారికావులు ఏంటంటే సారికావులు ఎక్కడ పట్టుకెళ్తారు సారికావులు ఎక్కడ పెట్టారంటారా బాబు ఆడవారి పంట దిగుతూ చెప్తాను అయ్యా ఆడవారి పంట దిగుతూ వెళ్తారా నేను వెంకటమా పూజారిని ఏంటంటే వెంకటమా పూజారిని నేను మీరు వెంకటమా పూజారండి బాబుయా ఏమండి బాబు గారు బాబు గారు బాబు మీతో తనదండి ఎర్రబట్టలు వేసుకొని పొద్దున తొమ్మిది తెలుసుకుంటారు పోతే ఎక్కడ లోపల దొరుకుంటారు మీరు అలా కాపాడుతారు బాబయ్య నేను అలాంటి కాదు కానీ ఎక్కడ పెద్ద పూజారిని నాకు నమ్మకాలేదే బాబయ్య నమ్మకాలు
ఈ దేవుడు దండేసుకున్నాను ఈ పూజలు చేస్తున్నాను నేను చాలా బొట్లు ఎత్తుకున్నాను నమ్మకం లేదు ఏమండి బాబు గారు వెంకన్న బాబు గారు నమస్కారం బాబు పోతార గారు ఈ అమ్మాయి బాబు తలగా ఉన్నారు నా బుక్కు చేశాను బాబుయ్య ఈ అన్న తొక్క నేను బాబుయ్య బాబుయ్య ఆలవడ బట్టి గీత పెద్ద మంగాయ కావాలి బాబుయ్య కార్యాలు అన్ని ఉన్నాయో చూడాలంట ఆనాడు వెంకన్న ముద్దు కూడా ఒక కళ్యాణ మాయం చేసి ఆనాడు వెంకన్న ముద్దు అంటాడంట ఒరే మంగా ఓరవదు మంగా నా పుట్టిన వల్ల కరియాపకవాలని ఆనాడు కూడా కొండ పొలంలో పారిపోతూ ఉంటే ఆ కొండ చెట్టులో కూడా ఒళ్ళంతా తలగారుతున్నాయంట ఆనాడు కూడా ఆనాడు బావగారు గొంతు భార్య లక్ష్మీ కూడా నా మరదల మంగా పేరు జారికాయలు పెట్టుకొచ్చి ఈ వారం 5 రోజులు అయిపోతుంది జారికాయలు ఏ రకంగా పెట్టుకొచ్చిందో నా తమ్ముడితో కాపులు ఎలా చెప్తుందని అలా భార్య లక్ష్మీదేవి గోవిందరాయలు కూడా అదే కావాల్సొస్తానంట ఆనాడు మంగా పేరుకి ఒట్టే వస్త్రాలు తిరిగిపోయంట ఒళ్ళంతా రక్తాలు కాడుతున్నాయంట ఆనాడు బావగారిని చూసి అనుకుంటుందంట ఆనాడు పూజాతలు అనుకుంటుందంట అమ్మ పూజేది ఓలవదేవే పూజేది ఎవరంతా ఆనాడు మంగాచారు ఇలా తోకలు కడుతుందంట అమ్మ పూజాత తల్లి ఇక పూజాత గానా ఆనాడు కూడా రామవంతులలో కూడా వర్ణించు ఇవాళ నా బావగారు పోయిండు ఇక వత్తమన్నాడా నా బావగారు పోయిండు వత్తమన్నాడా నా ఒంటి పేరు వస్త్రాలు తిరిగిపోయి ఆనాడు పూజలు కూడా ప్రార్థిస్తున్నాంట ఆనాడు రామాదులు కూడా సీతాదేవి వర్ణించావు నువ్వు ఇవాళ నా బావగారు కొంచెం నా ఎదుగుంటా వస్తున్నారే నా ముట్టిపై వస్త్రాలు తిరిగిపోయి నా ఒళ్ళంతా రక్తాలు కారుతున్నాయని ఆనాడు పూజలు ప్రార్థిస్తూ ఉంటే ఆనాడు పూజలు పల్లె పల్లె ఇంటిపోతూ ఉన్నదట ఆనాడు మంగాచార్య పూజలు కూడా దాచుకుంటా ఉంటే ఆనాడు గోవిందరాయలు కట్టుకున్న తలపాక అంటే ఇప్పుడు కుమారు కదా అప్పుడు సాల్వలు ఉండేయండి ఆనాడు కట్టుకున్న తలపాక భార్య లక్ష్మీ ఇచ్చారంట భార్య లక్ష్మీ కట్టుకున్న చీర ఆనాడు మంగాదేవి తీసుకొచ్చి అలా పై తీసుకొచ్చారంట ఆ పై తీసుకొచ్చిన మంగాదేవి బావగారు గోవిందరాయని చూసి అంటున్నాడు
నా దగ్గర ఉండు, ఈనాటికైనా ఏనాటికైనా కూడా నా దొంగ నీతో కాపురం చేస్తానని ఆనాడు గోగిరెలు అంటూ ఉంటే ఆనాడు మంగాతేరనుకుంటుందా. అయ్యో నా పుట్టినవాడు అన్నాడికి లేడొచ్చులే గాని పేరుకు ఉన్నవాడని ఒక కోనేరు గుట్టు మీద ఒక పంట నిలిచిపోయిందంట. ఆనాడు మంగాతేరు ఎండకు మంగం వెళ్ళిపోతుందండి, వర్షాల మంగం తెలిసిపోతుందంట. ఆనాడు గంధ వ్యాపారస్తులు ఒక గంధమాల పెట్టుకుని అలా వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారంట. ఆ కోనేరు గుడి రాబోతుకి ఆ గంధ వ్యాపారస్తులు కూడా ఒక ప్రహారేసియంట. ప్రహారేసి గంధ వ్యాపారస్తులకి ఆ గంధ వ్యాపారస్తులు కూడా గంధమాల కూడా కోనేరు గుడ్డ పెట్టి ఆ కోనేరు నీటిలో కూడా సహాయం తీసుకుంటూ ఉన్నారంట. ఆనాడు మంగాతేరు మాయ వల్ల ఆ గంధమాల కూడా మాయమైపోయిందంట. ఆ గంధమాల మాయమైపోతే ఆనాడు కూడా ఆ గంధ వ్యాపారస్తులు వాళ్ళ చేతులు కట్టుకుని ఆ పండ్రాయి చేతులు అంటున్నారంట. అమ్మా నువ్వు దేవతలు దేవుడు మాయమైపోయిన గంధమాల మళ్ళీ తిరుగుతులు చేసి నీ గుళ్ళు గొప్పలు కట్టుకుంటావు, నీ పేరు పెళ్లి చేస్తామని ఆనాడు గంధ వ్యాపారస్తులు కూడా అనుకుంటుంటే ఆనాడు కూడా మాయమైపోయిన గంధమాల తిరిగి వచ్చాయంట. ఆనాడు గంధమాల రూపాయలకి 2 రూపాయలు 2 రూపాయలు 4 రూపాయలు వచ్చి అలా రిటర్న్ లాభాలు వస్తామనేట. ఆనాడు కూడా మంగాపట్నం కట్టిందంట. ఆనాడు ఎక్కడబాబు గుడి నుంచి 7 గొలుసులు మంగాపట్నం కట్టినంట. ఆనాడికి ఈనాడు కూడా ఎక్కడబాబు గుడి నుంచి మంగాపట్నంకి 7 కిలోమీటర్లు ఉంటుందండి. ఎవరైనా అడిగి చెప్తారు, మా గురువు కూడా మాకు అలాగే చెప్తారు 7 కిలోమీటర్లు ఉంటుందండి. ఆనాడు కూడా 7 కిలోమీటర్లు కూడా అలా మంగాపట్నం కడతారంట. ఎక్కువైపోతుందంట. మంగాపట్నం రాబడి ఎక్కువైపోతుందంట. ఆనాడు ఎక్కడ ముట్టనుకుంటున్నాడట. అయ్యో ఏడుగొండలో రాబడి ఎక్కువైపోతుంది, మంగాపట్నం రాబడి ఎక్కువైపోతుంది. ఎలాగైనా నా పెద్దాల భార్య నా మెడవల్ల కదా నేను రమ్మంటే రాదని ఆనాడు కూడా భూమి లాంచి ఒత్తిగంచి అలా మంగాపట్నం దగ్గరికి వెళ్ళాలంటున్నాడు. మంగా ఎంతమంది తొలుపు పెట్టినా కూడా తలుపు తీయాలంట. ఆనాడు మంగాదేవి కూడా ఎక్కడ వచ్చి ఆనాడు బలి బలి తెల్లడిపోతుందని అలా ఏడుకొండలో మామూలు వెళ్ళిపోయిందంట. ఆనాడు గొంతులేకి వెళ్ళి ఆనాడు తోడుకోవాలంట. ఆ కాల శ్రీదేవి నేనత కొడుకునే పవనా నడక అరే నా మళ్ళా మంగాతే అంటే బాధపడుతుందని ఆనాడు లక్ష్మీదేవి అంటాడంట. అమ్మా లక్ష్మి మీ ఆడవారి బుద్ధి అతి బుద్ధిరమ్మా, అతిథి వదలదో వదిలితే అసలు నా తమ్ముడు ఎక్కడ బుద్ధి నీ దగ్గరికి వస్తే నువ్వు వదులుకున్నావని ఆనాడు కూడా మంగాతేరు అనుకుంటున్నాడంట. అయ్యో నా బావగారు నా దగ్గర ఉన్నాడని ఆనాడు కూడా మంగాతేరు నేను నేనేడు గరిగిన తల్లి ఎదురెళ్ళేనాదా నేనేడు గరిగిన తల్లి ఎదురెళ్ళేనాదా పాదాలు పట్టిందో పట్టు కలిగిందో పాదాలు పట్టింది పట్టు కలిగిందా
ತೆಂಗೇದು ಪಾದಾರು ತೆಂದು ఆనాడు కూడా చేసుకున్న వారికి ఉంచుకున్న వారికి ఎలా తెలిసిందంట అయ్యో నేను భూమి నచ్చతో ఎన్నో పెట్టి కాపురం చేశాను కానీ నా బాధలు కలగలేదే ప్రయోజనంతో బాధలు వస్తలేదే అది నా ప్రధాన భార్య నా మేనమామ కూతురు బాధలు కలిగిందే పట్టు కలిగిందే ప్రయోజనంతో బాధలు పెట్టిందని ఆనాడు ఉంచుకున్న వారికి చేసుకున్న వారికి ఆనాడు ఎంకరముద్ద తేడా తెలిసిందంట ఆనాడు మంగాదేవి ఎంకరముద్ద కూడా అలా విస్థాపనగా కాపురం చేస్తా ఉన్నదంట ఆనాడు కూడా బొల్లు బొల్లు తెల్లారిపోతుందంట ఆనాడు భూమి నచ్చారంట ఆనాడు కూడా అల్లుడు మంగాదేవిని ముత్తిగాంచి అలా మొక్కలు పని చెప్తున్నాడంట నేను పావుకలు ఎక్కకపోతే భూమి అంటే పావుకలు లేకపోతే ఆనాడు మంగాపట్నం వచ్చి మంగా పేరుతాను అమ్మా మంగా మర్చిపోయాను నువ్వు పాంకులు చెట్టి నేను ఏడుకొండకి వెళ్ళిపోతాను నువ్వు చేసుకుంటూ నాచుకున్నావు ఇప్పుడు చెప్తే నాకే మోతగా అయిపోయావు నేను ఇంట్లో నాకు ఆపం చేశాను కానీ 700 భూమి నచ్చారండి భూమి నచ్చే వెళ్ళిపోతాను మొట్టు ఉడిపోద్ది నేను వస్తాను నేను మళ్ళీ కలిసి కొన్నారే నాకు భూమి నచ్చతో తెల్లలేదన్నాను తెల్లలేదన్నాను ఇప్పుడు భూమి నచ్చని క్యాక్ పెడితే నన్ను ఏమైనా చెప్పదని ఆనాడు మంగామ గారి క్యాక్ పెట్టి మనంట
నా మూడు ఎవరో తెలుసా నేను పెద్దల చచ్చిగా నీకేం తెచ్చాను తెల్లసే పట్టు తీరా అది మాటకోదు అచ్చిసేర్లంటే బాగుంటాయి దానికి నీకేం తెచ్చానో తెచ్చా భూమి నీకు మళ్ళీ మాత్రం చేరే
రామా రామచంద్ర ప్రభు నాకెద్దరు వద్దలాడు రామా నిన్నే భార్య చూసుకుంటాను నిన్నే భార్య చూసుకుంటా నాకున్నా నాకున్నాక మీ ఇద్దరికి లోటుపాటు చేయండి గుంటూరు వెళ్ళాం కాబట్టి నేను అయ్యా చిన్న కూర అనుకుంటావా అయ్యో నీ కోసం అతి మస్తు కదా ఏ కూర కూర ఏ కూర నేను గుమ్మడికాయ అలా ఎప్పుడైతేనైనా ఆనాడు మంగారు కుటుంబం చేసుకుని అలా భూమి ఎడపతి చేసుకుని అలా సెలవు ఎదురైపోరు